హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో రామాయణ్ టీజర్ చూసారా? చూశాను బ్రో, జస్ట్ ఇప్పుడే. ఎలా అనిపించింది బ్రో? నాకైతే రణ్వీర్ సింగ్కి అసలు ఆ గెటప్ సెట్ గాను, రణ్వీర్ కపూర్కి అసలు ఆ గెటప్ సెట్ కాలేనట్టు అనిపించింది బ్రో. ఏదో గ్రాఫిక్స్లో బొమ్మలాగా ఉన్నది మొత్తం, టీజర్ మొత్తం ఏదో ఏఐ ఎడిటింగ్ లాగా నార్మల్గా తీసేశారు బ్రో. అది అన్ని ఇది మరొక ఆదిపురుష్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, అట్లా అలా అనిపించిందా మీకు? నాకు నిజంగా ఆదిపురుష్ లాగానే అనిపించింది బ్రో. అది నిజంగా ఆదిపురుష అవుతుంది అనుకుంటున్నా నేను. మళ్ళీ అలాంటి సినిమా చూడలేము అనుకున్నాం కానీ మళ్ళీ చూడొచ్చు ఆదిపురుష్ లాంటి సినిమా. అంటే మెయిన్గా ఇప్పుడు మీరు ఈ టీజర్లో ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? ఎక్కడ అంటే అన్ని గ్రాఫిక్స్ లాగానే అనిపిస్తున్నాయి బ్రో. ఇప్పుడు ఆ రాముని గెటప్ వేసిండు, అది మొత్తం ఎట్లుందంటే ఆయన ఫేస్ లాగా లేదు. మొత్తం ఎట్లుందంటే ఏదో బొమ్మకి ఎడిటింగ్ చేసి ఏఐలో పెట్టినట్టు ఉంది. న్యాచురల్గా లేదంటే న్యాచురల్గా లేదు, అసలు న్యాచురల్ సీన్సే లేవు. ఒక ఇట్లా వెళ్తా ఉంటే జనాలు ఉన్నారు కదా, ఏఐలో ఎడిటింగ్ చేసినా కానీ అట్లనే కనిపిస్తారు. దాంట్లో 4,000 కోట్లు పెట్టి తీసారంటున్నారు బ్రో. బొమ్మల ఎడిటింగ్ 4,000 కోట్లు పెట్టడం ఏంది బ్రో? బ్రో ఇప్పుడు మరి అది వారణాసి గ్లిమ్స్ చూసారా మహేష్ బాబు గారివి? చూశాను బ్రో. దానికి దీనికి పోలిస్తే ఏది బాగుందంటే మీరు ఏం చెప్తారు? వారణాసి బాగుంది బ్రో. అదైతే పాన్ ఇండియా కాదు, ఇక హాలీవుడ్ అన్ని చూసుకోబోతుంది అది మొత్తం. అదే మొత్తం చూసుకోబోతుంది అదైతే బ్రో. ఇప్పుడు ఇలాంటి మన పురాణ ఏవైతే సినిమాలు ఉంటాయి, పురాణ కథలు తీసేవి మన దక్షిణాది వాళ్ళు బాగా తీస్తారా, నార్త్ సైడ్ వాళ్ళు బాగా తీస్తారంటే మీరు ఏం చెప్తారు? మన వాళ్ళే బాగా తీస్తారు బ్రో. మన దగ్గరనే పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మన సినిమాలకే పోటీగా వస్తారు కానీ వాళ్ళ సినిమాలకు మనం ఎప్పుడు పోటీ అవ్వము. ఎందుకంటే మన దగ్గరనే పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు కాబట్టి మన సినిమాల కోసం చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు. నార్త్ సౌత్ అంతా మన కోసమే వెయిట్ చేస్తారు బ్రో. ఇంకొకటి ఏంటంటే తెలుగు పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువ ఉన్నారు. రామాయణ్ పేరు వింటే మనం మెయిన్ గా రాముడి పాత్ర కోసం చాలా మంది చూస్తారు, ఎక్కువ మంది. అవును. అయితే మరి ఇందులో రాముడి పాత్రని అంత అట్రాక్షన్ లేదంటున్నారు. మరి ఏమైనా అసలు ఆడుతుంది అంటారా? కనీసం 4,000 కోట్లు సగమైన వస్తుంది అంటారు? రాదనుకుంటున్నా బ్రో. మొత్తం ఆదిపురుష్ లాగా మొత్తం డబ్బా సినిమా అయిపోతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే సాయి పల్లవి గారు సీత క్యారెక్టర్ అన్నారు, కనీసం ఆమె కోసమైనా ఎవరైనా జనాలు చూస్తే చూడొచ్చు బ్రో. ఒకసారి చూసారనుకో దాన్ని బట్టి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం సినిమా రాకముందు మనం కొంచెం జడ్జ్ చేయగలుగుతాం. సినిమా వచ్చాక మొత్తం చూసాక మనకు అర్థమవుతుంది. ఆయన డైరెక్టర్ ఏ కాన్సెప్ట్ అనుకుంటుండో ఎవరికి తెలియదు కదా. సో ఓవరాల్ గా టీజర్ అయితే అంత అట్రాక్షన్, టీజర్ అయితే ఇది నచ్చలేదు. ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. చండాలంగా అనిపిస్తుంది, నచ్చలేదు. ఎందుకంటే రణబీరు రాముడి పాత్రలో నచ్చలేదు. తర్వాత యశ్ కన్నడ హీరో మన రావణుడి పాత్ర కదా, ఆయన కూడా ఆయనే రాముడిగా ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. అవును, రణబీర్ అస్సలు నచ్చలేదు. ఆ రణబీర్కి అంత ఫేస్ కట్ వాల్యూ లేదు. ప్లస్ రాముడి పాత్ర అంటే మనకు గుర్తొచ్చేదంటే పాత ఎన్టీఆర్ గారు, తర్వాత నెక్స్ట్ అంటే బాలకృష్ణ గారు, తర్వాత అంటే వాళ్ళ తప్ప మేము ఎవరిని రాముడిగా ఊహించుకోలేము. రణబీర్ అయితే అసలు రణబీర్కి అంత ఏమంటారు కెపాసిటీ లేదు. సినిమా నిర్మించడానికి 4,000 కోట్లు అయ్యాయని చెప్పేసి అంటున్నారు, 2 పార్ట్లు చేశారని. సో ఆ బడ్జెట్ అనేది ఈ సినిమా ఆ విజువల్స్ లో కనిపిస్తుందా? అవసరం లేదు, అంత కూడా అవసరం లేదు. అసలు పక్కా ఫ్లాప్ అయిపోతుంది. అందులో ఒకటి రణబీర్ కపూర్ ఉంటే అసలు వేస్ట్ సినిమా అది. రాముడిగా అస్సలు అయితే ఆయన సెట్ అవరు. ఫేస్ వాల్యూ బాగాలేదు, ఆయన ఫేస్ వాల్యూ బాగాలేదు. ప్లస్ ఈ క్యారెక్టర్ సెట్ కాలేదు రణబీర్లో. ఇప్పుడు ఇంతకుముందు అర్జున్ రెడ్డి సారీ యానిమల్ తీశాడు కదా, అది కూడా అసలు ఏం బాగాలేదు కానీ వేస్ట్. అది కూడా ఏంటంటే రణ్వీర్ కపూర్ గారు నేను బీఫ్ తింటా అని చెప్పేసి ఒకసారి చెప్పడమే జరిగింది. అలాంటి ఆయన తీసుకొచ్చి బీఫ్ తిన ఆయన తీసుకొచ్చి రాముడి పాత్రలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చాలా చాలా ఘోరం అది. బీఫ్ తినిండేవాడు రాముడు కాలేడు. ప్లస్ అందులో ఒకటి యశ్ పెద్ద స్టార్ కన్నడలో, యశ్ ఆయన్ని తీసుకొచ్చి రావణాసురుడుగా పెట్టడం చాలా ఇది. ప్లస్ నాకైతే రణబీరు రాముడుగా అస్సలు నచ్చలేదు. నాకు రణబీర్ ఆ గెటపే బాగాలేదు, ఆయన దృఢడం బాగలేదు. తర్వాత మజిల్స్ కానీ ఆయన నడవడక కానీ ఆ ఫేస్ కళ కానీ ఏమీ బాగలేదు అసలు రాముడుగా అసలు ఆయన ఫెయిల్యూర్, ఎవరు చూడరు అసలు. అంతే వేస్ట్ రణబీర్.
ఆదిపురుష్ అంటే ఆదిపురుష్కి ఆయనకి అంటే ఇద్దరులో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అంటే ప్రభాస్ సెట్ అయ్యారా లేదంటే ఆయన సెట్ అయ్యారా? ఆదిపురుష మూవీనా ప్రభాస్ గారిదా? ఓకే ఓకే సార్ ప్రభాస్ కూడా ప్రభాస్ కూడా ఆ ప్రభాస్ అభిమానులు ఎవరైనా ఉంటే క్షమించండి. ప్రభాస్కి కూడా మనకి రాముడిగా సెట్ అవ్వట్లేదు, అంటే అక్కడ డైరెక్టర్ సరిగా చూపించలేదని చెప్పేసి చూపించలేదు. మరి ఏమో ప్రభాస్ అయితే కర్ణుడిగా బాగుంటాడు, తర్వాత భీముడిగా బాగుంటాడు, ప్లస్ కర్ణుడిగానే సూపర్గా ఉంటాడు ప్రభాస్ గారు అంటే. టీజర్ అయితే అంత బాగాలేదంటే బాగాలేదు. యష్ అయితే ఓకే అనిపిస్తుంది రాముడిగా. తర్వాత మన బాలకృష్ణ, జై బాలయ్య, బాలయ్య అయితే సూపర్. ఓకే, థ్యాంక్స్.